డబ్బులు చెల్లించి మోసపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సాహిత్ ఇన్ఫ్రాటెక్ బాధితులు వేడుకున్నారు. ఏండ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు రేరాలో విచారణ జరుగుతూ ఉండటంతో బాధితులు ఏసీ గార్డ్స్ లోని రేరా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సుమారు 2000 మంది సభ్యులు 1500 కోట్ల వరకు డబ్బు కట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సంస్థ పేరు మీద ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారి నిర్మాణాలు చేపట్టి తమకు ఇండ్లు కట్టించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకండి. తప్పకుండా మేల్కొని వీళ్ళందరూ రుసులు తగిలే పోయినసారి ఆ గవర్నమెంట్ దిగిపోయింది. ఎందుకంటే ఇది ఒక 1000 crores పైన బిగ్గెస్ట్ స్కామ్. ఇది 1500 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ సొంతింటి కళ నెరవేరాలని చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చారు అతనికి, ఆ బూడాటి లక్ష్మీనారాయణ అతను వీళ్ళందరూ నిలువునా ముంచి వాళ్ళ రోజు వీళ్ళ సొంతింటి కళని ఒక కళలాగానే మిగిల్చి పెద్ద మోసం చేశాడు. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు కూడా హస్తం ఉందని చెప్పి అప్పుడు బాగా ప్రచారం జరిగింది. మరి అదప్పుడు మేము ఎంతో ధర్నా చేసి ఇవన్నీ చేసాం, కానీ అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇవాళ రోజు ఆ గవర్నమెంట్ ఏమైందో మీ అందరికీ తెలుసు. సో అదే చారిత్రక తప్పిదం మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ చేయొద్దని చెప్పి మేము ఇంకోసారి వీళ్ళ తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి వీళ్ళందరికీ న్యాయం చేయండి. ఒకవేళ మీరు న్యాయం చేయకపోతే దీన్ని లీగల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పటివరకు లీగల్గా మేము రేరాకు తీసుకొచ్చి ఎలా చేసామో అలానే ఇంకా నెక్స్ట్ హైకోర్టులో అక్కడ కూడా మేము ఎలా రిట్టేసో లేకపోతే ఏదో ఒకటి మేము లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా మాకు తెలుసు. సో దానికంటే ముందు ఈ ప్రభుత్వం ఒకసారి మేల్కొని వీళ్ళకి న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము. లేకపోతే మేము చేయాల్సింది మేము చేస్తాము. రేరాకైనా ప్రభుత్వానికైనా మేము చెప్పేది ఒకటే, తొందరపడండి, తొందరగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురండి.